హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి లోడింగ్ వచ్చేసి రాట్నాలమ్మగుంట అనే విలేజ్లో. రాట్నాలమ్మగుంట విలేజ్ అనేది ఏపీలో చాలా ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి 10 వ్యాన్ల పాయింట్ అయితే లోడింగ్. ఈరోజు మనకి సరుకు వచ్చేసి శీలావతి, కట్ల ఈ రెండు అయితే లోడింగ్. డైలీ అయితే కనుక చెరువు వద్దనే హోండా ఇంజిన్ ద్వారా చెరువులో వాటర్ అయితే మేము తోడుకుని వాటర్ అయితే ఫుల్ చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మన వాటర్ సప్లై వచ్చేసి బోర్ ద్వారా అయితే వాటర్ అయితే సప్లై చేసుకుంటున్నాం. బండి ఎవరాది ఎప్పుడు ఈరోజు మన 10 వ్యాన్లకు వచ్చేసి దాదాపుగా 30 మంది వర్కర్స్ అయితే మనకి చేపలు అయితే లోడ్ చేస్తారు. ఈరోజు లోడింగ్ పాయింట్ వద్ద వచ్చేసి బండికి వచ్చేసి 450 కేజీలు వెయిట్ ఉన్న చేప అయితే వేస్తారు. ఈ చేప మనకి ఈ రోజు యావరేజ్ వచ్చేసి కేజీకి 3 పీసులు అయితే వస్తుంది. చేపలు చేరేసి వర్కర్స్ కి వచ్చేసి రోజుకి వచ్చేసి 700 రూపాయలు అయితే కూల్ అయితే ఉంటుంది. మన గట్టి మీద అయితే కనుక 10 మంది తిరుగుతూ ఉంటారు. మిగతా 20 మంది అయితే చెర్లు అయితే లోడ్ చేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు సమయం వచ్చేసి పొద్దున్నే 10 గంటలు అవుతుంది. ఇప్పుడు లోడ్ అయ్యేది వచ్చేసి 3వ నెంబర్ గల వ్యాన్. మనకి లోడ్ అయ్యే బ్యాగ్ వచ్చేసి ఒక్కొక్క బ్యాగ్ 15 కేజీలు అయితే వస్తుంది. బండి దగ్గరికి అయితే కనుక కొన్ని బ్యాగులు అయితే మనం అయితే కౌంట్ చేయాలి. మనకి గనక సరుకు అయితే 10 బళ్ళకి సరిపోతే కనుక పక్కనున్న 4 ఎకరాల ట్యాంక్ అయితే మళ్ళీ లాగుతారు. ఎక్కువ శాతం చెరువు వద్దనైతే స్పాట్ అయితే లోడింగ్ అవుతుంది. ఇక్కడ వ్యాన్లు వస్తానికి మార్గం లేకపోవడం వల్ల దాదాపుగా 50 మీటర్ల దూరం అయితే వర్కర్స్ అయితే క్యారీ చేస్తున్నారు. మనకి లోడ్ అయ్యే చెరువు వచ్చేసి దాదాపుగా 4 ఎకరాలు ఉంటుంది. పక్కన ఉన్న చెరువు కూడా దాదాపుగా 5 ఎకరాల వరకు ఉంటుంది. ఈ రెండు చెరువులు వచ్చేసి ఒకే వాటర్ అవటం వల్ల సరిగ్గా అయితే 10 బళ్ళకి సరిపోతే నెక్స్ట్ చెరువులో అయితే లాగుతారు. బోర్ వాటర్ ఎక్కడ పట్టుకున్నా మనం చాలా సేఫ్టీగా ఉండాలి. ఎందుకంటే సాల్ట్ ఉంటే కనుక అవైతే చేపలకి ప్రమాదకరంగా మారుతుంది. కొల్లేరులో వచ్చేసి రొయ్య, పంకాస్ మాత్రం సాల్ట్ వాటర్ లో అయితే బ్రతుకుతుంది. తెల్లచేప, శీలవతి ఇవైతే ఆగవు. ఒక్కొక్క వ్యాన్కి వచ్చేసి 450 కేజీలు వెయిట్ ఉన్న చేప అయితే వేస్తున్నారు. లోడింగ్ వచ్చేసి ఒక బండికి వచ్చేసి అరగంట టైం అయితే పడుతుంది. ఏంటన్నా చల్లగా వస్తున్నాయి పైకి. గ్యాస్ వదలమని చెప్పి మన ఈరోజు స్కూల్ లేకపోవటం వల్ల స్కూల్ పిల్లలు అయితే మన వ్యాన్ చుట్టూ అయితే రౌండప్ అయితే చేశారు. చెరువు గల వాటర్స్కి వచ్చేసి మనకి టన్నేజ్ తో పాటు నెంబర్ కూడా కౌంటింగ్ అయితే చేయాలి. మనకి అక్కడక్కడ శీలవతి బ్యాగ్, కట్ల బ్యాగ్ అయితే కౌంట్ చేయమంటారు. ఇప్పుడు మనకి లోడ్ అయ్యే వ్యాన్ వచ్చేసి 6వ నెంబర్ గల వ్యాన్. నెక్స్ట్ మంది 7వ నెంబర్ గల వ్యాన్ మనమైతే లోడింగ్ పాయింట్ లో అయితే పెట్టాలి. ప్రతి వ్యాన్ కి ఆక్సిజన్ సప్లై కోసం మేమైతే 8 స్టోన్లు కానీ 12 స్టోన్లు కానీ ఆక్సిజన్ సప్లైకి అయితే వాడుతూ ఉంటాం. మందు
చెప్పు. ఇక్కడ మన రాటాను అమ్ముకుంటా గ్యాస్ వచ్చేత ముడేసి ఆరో బండి అయితే బాసు ఆరో బండి ఇదండి మొత్తం మిడిపోయింది ఈరోజు తమ్ముడు అన్నా సరే రొట్టిపోతుంది కానీ మన వాళ్ళు ఎప్పుడు అండ్ బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి మనకి 150 కిలోమీటర్స్ వస్తుంది. సాధారణంగా మనకి 50 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు అయితే 6 గంటల సరిగ్గా అయితే వేస్తారు. ఇది 150 కిలోమీటర్లు కాబట్టి మనకి 450 కేజీలు వెయిట్. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఫ్రెండ్స్, కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.